నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడితే ఏ విధంగా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి, అలాగే కారణాలు ఏంటి, దానికి హోమియోలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది, అలాగే ఈ సమస్య వంశపారంపర్యంగా వచ్చేదా లేక ఎవరికైనా వస్తుందా, తదితర అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోకి CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. ఆన్లైన్లో సంప్రదించాలనుకునే వాళ్ళు www.fidicus.com అనే వెబ్సైట్ ద్వారా మీరు సంప్రదించగలరు. అలాగే ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు 7997101303 అనే నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, అసలు కిడ్నీల్లో రాళ్ళు అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య. సో అసలు ఎందుకు ఏర్పడతాయి, దేనివల్ల? సో కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా కామన్ డిసీజ్ అండి. మనము ప్రతి ఒక్క 10 మెంబర్స్ని తీసుకుంటే 10 మెంబర్స్లో ఇద్దరికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. సో అంత కామన్ మనకు ఈ కిడ్నీలో స్టోన్స్. అసలు మనం మెయిన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో రెగ్యులర్గా మాకు వచ్చే కేసెస్ అన్నీ ఎలాంటివి వస్తాయంటే, పేషెంట్స్ ఉంటారు. పేషెంట్స్ ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళకి చాలామందికి చాలా రేర్గా తెలుస్తుంది అనమాట కిడ్నీ స్టోన్స్ ఉండి పెయిన్ వచ్చినప్పుడు. చాలామంది వేరే టెస్టులకు దేనికో వెళ్తారు. టెస్టులకు దేనికో వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీపిస్తారు. దాంట్లో ఏం బయటపడుతుందంటే చిన్న స్టోన్స్ ఉన్నట్లు బయటపడుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా భయపడిపోయి మా కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి ఏదో ప్రాబ్లం ఉంది అనుకొని భయపడి అలోపతి డాక్టర్ దగ్గరకో, లేకపోతే వీళ్ళని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో లేకపోతే యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి చెక్ చేయించుకుంటారనమాట. చెక్ చేయించుకుంటే ఏమంటారు వాళ్ళు, చిన్న స్టోనే కదా ఏం కాదు వదిలేసేయండి అంటారు. వాళ్ళు ఇంకా ఆ స్టోన్ గురించి మర్చిపోతారు. తర్వాత ఏమవుతుందంటే అది బాగా పెద్ద అవుతుంది. ఆ స్టోన్ చిన్నగా ఉన్న స్టోన్ పెద్దగా అవుతుంది. పెద్దగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ సర్జరీ చేసి స్టోన్స్ తీసేస్తారు. మళ్ళీ ఒక వన్ ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ సర్జరీ చేయించుకుంటారు. ఇలా రిపీటెడ్గా వచ్చే కేసెస్ ఇంకా వాళ్ళు ఒక పొజిషన్లో తట్టుకోలేకుండా అప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. హోమియోపతిలో ఈ టైంలో ఏం చేస్తామంటే మనము ఆ స్టోన్ని సర్జికల్ అవసరం లేకుండా కంప్లీట్గా స్టోన్ని తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ అనేది 6 mm 10 mm ఉందనుకోండి, కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే 8 mmకి వస్తుంది, తర్వాత 7 అట్లా స్లోగా లేయర్ బై లేయర్ కరిగిపోతుంది అనమాట. సో అంతేకాకుండా మళ్ళీ రాకుండా ఏదైతే ఆ టెండెన్సీ ఉంది స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని, దాన్ని మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ టెండెన్సీని కూడా కంప్లీట్గా తీసేయచ్చు అనమాట. ఇదే కాకుండా హోమియోపతిలో ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే వచ్చారనుకోండి, సో అది పెద్దగా కాదు, మళ్ళీ పెయిన్ రాదు, ఫీవర్ రాదు, కిడ్నీస్ పాడవవు, ఇవన్నీ లేకుండా ఇనిషియల్ స్టేజ్లోనే తీసుకోవచ్చు. అలోపతిలో వాళ్ళు ఎందుకు దాన్ని వదిలేయమంటారంటే వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్లో స్టోన్ దానికి ట్రీట్మెంట్ లేదనమాట. ఆ స్టోన్ ఎప్పుడైతే పెద్ద అయిపోయి మీకు ఇంకా తట్టుకోలేనంత పెయిన్ వస్తుందో అప్పుడు పిలిచి మళ్ళీ సర్జరీ చేయడం తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ అంటూ లేదనమాట. అది మెయిన్ రీజన్ వాళ్ళు ఆ విధంగా చెప్పడానికి. సో మనము ఎందుకు ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయని చూడడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం, PCOD ప్రాబ్లం, సో లేకపోతే గౌట్ ప్రాబ్లం అంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. సో దీనివల్ల స్టోన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఎప్పుడైతే మీరు ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటారో లేకపోతే విటమిన్ రిచ్ డైట్ తీసుకుంటారో, ఎస్పెషల్లీ విటమిన్ C, తర్వాత సోడియము, కాల్షియం రిచ్ ఉన్న డైట్ తీసుకుంటారో, ఎక్కువ అంటే నార్మల్గా తీసుకుంటే కాదు, ఎప్పుడైతే ఎక్సెస్లో తీసుకుంటారో అప్పుడు ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా లో ఫ్లూయిడ్ ఇంటేక్, ఎవరైతే తక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటారో, తక్కువ వాటర్ తాగుతారో, లేకపోతే లో కాల్షియం కానీ హై కాల్షియం కానీ తీసుకుంటారో, ఎవరైతే లో ఫైబర్ డైట్ తీసుకుంటారో వీళ్ళల్లో అంతా ఏమవుతుందంటే ఎక్కువ ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒబేసిటీ కానీ లేకపోతే డీహైడ్రేషన్, ఎప్పుడు వీళ్ళు చాలామంది వాళ్ళకి ఎంత ఆకలి ఎంత దాహం వేసినా కూడా వాటర్ తాగరనమాట, అలానే ఉంటారు, ఒంటెల్లాగా ఉంటారనమాట. వీళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంటుంది. కొన్ని మెడిసిన్స్ రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఏంటంటే కడుపు నొప్పి వచ్చింది లేకపోతే కడుపులో మంట వచ్చింది అని వీళ్ళు ఏం చేస్తుంటారంటే రెగ్యులర్గా యాంటాసిడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ యాంటాసిడ్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనము ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం. సో విటమిన్ A డెఫిషియన్సీ, లేకపోతే యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే బ్లడ్లో ఎక్కువైపోతుందో, సో యూరినరీ స్టేసిస్ అంటాం అనమాట. చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే యూరిన్ వచ్చినా కూడా కొంచెం సోషల్ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఆపుకొని ఉంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రిసిపిటేట్ అయ్యి స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో అక్కడ బ్యాక్టీరియా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే బ్యాక్టీరియా గ్రో అవుతుందో అప్పుడు కూడా స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి.
హైపోథైరాయిడిజం అంటాము. ఎప్పుడైతే కొంతమంది హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఈ రీజన్స్ ఇవన్నీ కాకుండా మెయిన్గా జెనెటిక్స్ అనమాట. ఎప్పుడైతే మీకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, అంటే మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి కానీ ఈ ప్రాబ్లం ఉంటే మీలో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు నేను ఇప్పుడు చెప్పిన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే మీలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పింది కాక ఇంకేమైనా కారణాలు ఉంటాయా స్టోన్స్ ఫామ్ అవ్వడానికి? అంటే బేసిక్గా లోపల ఎలాంటి మార్పులు జరగడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి? రైట్, మెయిన్గా ఏంటంటే అండి, అసలు స్టోన్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మన బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి. యూరిన్ కూడా ఒక ఫ్లూయిడ్ అనమాట. సో ఫ్లూయిడ్, ఈ యూరిన్ అనే ఫ్లూయిడ్లో ఎంత వాటర్ ఉండాలో అంత వాటర్ ఉండాలి, ఎంత మినరల్ కంటెంట్ ఉండాలో అంత మినరల్ కంటెంటే ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ వచ్చిందో, సో వాటర్ కంటెంట్ తగ్గిపోయి మినరల్ కంటెంట్ పెరిగిపోయిందో, అప్పుడు ఏమవుతుందంటే అలానే ఉండిపోయినప్పుడు యూరిన్ అక్కడ ప్రిసిపిటేషన్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ మినరల్స్ అన్నీ ప్రిసిపిటేట్ అవుతాయో అది ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది మినరల్సే కాకుండా దాంట్లో కొంచెం ఆర్గానిక్ మ్యాటరు, డెడ్ సెల్స్, పస్సు ఇవన్నీ కలిసి ఒక స్టోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే మన బాడీలో ఎంత ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఉండాలో అంతనే ఉండాలి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ పెరుగుతుందో, అంటే దాంట్లో మినరల్ కంటెంట్ పెరుగుతుందో, అప్పుడు స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అయితే స్టోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? అంటే ఒకటేనా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? సో మనకు స్టోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనం మెయిన్గా దాన్ని క్లాసిఫై చేసేది ప్రైమరీ స్టోన్స్ అండ్ సెకండరీ స్టోన్స్ అంటాం అనమాట. సో ప్రైమరీ స్టోన్స్ అంటే ఏంటంటే ఎటువంటి డిసీజ్ లేకుండా, సో కొన్ని గౌట్ అనేది ఒక డిసీజ్ ఉంటుంది, ఆ డిసీజ్ వల్ల కూడా స్టోన్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక కాజ్ వల్ల మనకు స్టోన్ ఫామ్ అవుతుందో దాన్ని సెకండరీ స్టోన్ ఫార్మేషన్ అంటాము. మనకి ఏ కాజు లేకుండా డైరెక్ట్ స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ప్రైమరీ కాజ్ అంటాం అనమాట. మనకు ప్రైమరీ కాజ్, సెకండరీ కాజ్ అంటే ప్రైమరీ డిసీజెస్, ప్రైమరీ స్టోన్స్, సెకండరీ స్టోన్స్, రెండు రకాల స్టోన్స్ మనలో ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా మనం స్టోన్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. ఆక్సలేట్ స్టోన్స్లో ఎవరికి ఎక్కువ వస్తుందంటే జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ ఉన్నవాళ్ళు. దీంతోపాటు ఎవరైతే ఎక్కువ, అంటే నార్మల్గా తింటే ఏం కాదు, ఎక్కువ క్యాబేజీ తినడం కానీ, స్పినాచ్ తినడం కానీ, టమాటో తినడం, టూ మచ్గా తింటే కాల్షియం ఎక్కువ ఉండకూడదు అంటారా తీసుకునే ఆహారం? ఈ కంటెంట్లో ఆక్సలేట్ అని ఒక మినరల్ ఉంటుంది అన్నమాట. సో కాల్షియం దీంట్లో క్యాబేజీలో కానీ లేకపోతే స్పినాచ్లో కానీ టమాటోలో కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అది టూ మచ్ తింటే నార్మల్గా మనం తినడానికి ఏమి రాదనమాట. సో చాలామంది అపోహపడతారు ఏంటంటే క్యాబేజ్ తింటే, స్పినాచ్ తింటే, టమాటో తింటే ఎక్కువ వస్తుందని. మీకు ఎంత స్టోన్ ఉన్నా కూడా మీరు నార్మల్గా తింటే ఏం ప్రాబ్లం లేదు. మీరు కేజీలు టమాటాలు తినడము, కేజీలు క్యాబేజ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఎన్నిసార్లు రిపీట్ అవ్వకూడదు. రిపీట్ కావద్దు, ఎవ్రీడే తింటున్నారు అనుకోండి అప్పుడు ప్రాబ్లం. కానీ నార్మల్గా తింటే నార్మల్గానే తినచ్చు, దానివల్ల అంత ప్రాబ్లం అంటే ఏముండదండి. అది ఆక్సలేట్ స్టోన్. అంటే యాక్చువల్లీ ఒక చిన్న మీకు అడ్డు తగులుతున్నా, జనరల్గా చాలా మందిలో ఉన్నది ఏంటంటే పాలకూర టొమాటో కాంబినేషన్ అసలు చేయకూడదు, తినకూడదు అనేది. ఇది ఎంతవరకు నిజమంటారు? కాంబినేషన్కి దానికి ఏం సంబంధం లేదండి. సో మీరు పాలకూరలో మంచిగా టమాటో వేసుకొని తినచ్చు, దానివల్ల రాదు. మీరు రెగ్యులర్గా తింటే పొద్దున టమాటా కూర, మధ్యాహ్నం టమాటా కూర, రాత్రి కొంతమందిని చూస్తూ ఉంటాం. సో ఎక్కువ ఇష్టమని తినడం కానీ, మా తాతయ్య ఉండేవాళ్ళు, ఆయన ఆల్మోస్ట్ 98 years బతికి చనిపోయారు అనమాట. ఆయనకి టమాటాలు అంటే ఇష్టం. ఆయన ఏంటంటే ఆయన్ని ఇంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టి మనం బయటకు వచ్చేంత లోపల టమాటాలు ఉండాలన్నమాట. సో కేజీలు టమాటాలు తినేసేవాళ్ళు. సో అటువంటి వాళ్ళకు ప్రాబ్లం తప్పితే నార్మల్గా రెగ్యులర్గా మంచిగా టమాటా వేసుకోవచ్చు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా క్యాబేజ్ తినచ్చు, మంచిగా కాలీఫ్లవర్ అన్నీ తినచ్చు, కలుపుకొని కూడా తినచ్చు. కాకపోతే ఎక్కువ తినకండి, అంటే మా తాతయ్య తిన్నట్టు కేజీలు తినకండి అంతే. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మీరు ఇందాక కొన్ని రకాలని చెప్తున్నారు ఆక్సిలేట్, దాని తర్వాత ఇంకే నెక్స్ట్ వచ్చి కాల్షియం స్టోన్స్ అంటాం అనమాట. సో ఈ కాల్షియం స్టోన్స్ దేనివల్ల ఫామ్ అవుతాయంటే మెయిన్గా కాల్షియం తక్కువ తీసుకున్నా లేకపోతే టూ మచ్ కాల్షియం తీసుకున్నా, ఈ రెండింటి వల్ల కాల్షియం స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకో విధంగా ఎందుకు కాల్షియం స్టోన్ ఫామ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిలో చూస్తామంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు అంబులేటరీగా ఉండిపోతారనమాట. సో వాళ్ళలోంచి ఏమవుతుందంటే, అంటే ఎప్పుడైతే మీరు పడుకొని ఉంటారో మీ ఎముకలకి స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఆ ఎముకలు ఏం చేస్తాయంటే దే విల్ లూజ్ కాల్షియం. ఎప్పుడైతే కాల్షియంని వదిలేస్తాయో అది ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు సిస్టీన్ స్టోన్స్ అంటాం. సిస్టీన్ స్టోన్స్ అనేది బేసిక్గా సిస్టిన్యూరియా అని ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. ఎక్కువ
చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి సిస్టిన్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. నెక్స్ట్ స్టూరువేట్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే కొంతమంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చూస్తుంటాం, వీళ్ళు ఏంటంటే రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వాళ్ళు వాటర్ సరిగా తాగరు. ఎందుకు వాటర్ సరిగా తాగరంటే యూరిన్ ఎక్కువ వస్తుంది, సో ఎంబ్రాసింగ్గా ఉంటుంది అందరి ముందు యూరిన్ వెళ్ళడానికి, లేకపోతే ఏదో కొన్ని సోషల్ కారణాల వల్ల వీళ్ళు ఎక్కువ వాటర్ తాగరు, ప్లస్ రిపీటెడ్గా వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వీళ్ళలో ఏంటంటే స్టూరువేట్ స్టోన్స్ అంటాం అనమాట, అవి ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ స్టోన్స్. కొన్ని డ్రగ్స్ ఏంటంటే కొన్ని హైపర్టెన్సివ్ మెడికేషన్స్ కానీ డయాబెటీస్ మెడికేషన్స్ కానీ రెగ్యులర్గా వాడుతుంటే వీళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టాగ్ హార్న్ కిడ్నీ స్టోన్ అంటాం. ఇది అన్నిటికంటే డేంజరస్ స్టోన్. ఎందుకు అంటే ఈ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే స్టోన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ స్మూత్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి పెయిన్ రాదనమాట. పెయిన్ రాకుండా ఇది చాప కింద నీరులాగా కిడ్నీ మొత్తం ఆక్రమించేస్తుంది. సో అది బయటపడే టైంకి ఏమవుతుందంటే కిడ్నీ మొత్తం స్టోన్ అయిపోతుంది. సో ఆ కిడ్నీని కంప్లీట్గా రిమూవ్ చేయడం తప్ప లేకపోతే ఇంకో కాజ్ అంటూ ఉండదన్నమాట. సో అందుకే సైలెంట్ కిల్లర్ అంటాం అనమాట ఈ స్టాగ్ హార్న్ స్టోన్స్ని. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్ ఆరిజిన్ని బట్టి దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అదేవిధంగా దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే ఉంటాయి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ మనం చూడొచ్చు అనమాట. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు గౌట్ అనేది యూజువల్గా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే వస్తుందని అంటుంటారు. సో ఇప్పుడు అది ఈ స్టోన్స్కి యూరిక్ యాసిడ్కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా అండి. మనకు ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ పెరిగిపోతుందో బాడీలో, ఆ యూరిక్ యాసిడ్ అనేది సాల్ట్స్ అనమాట, ఇవన్నీ మన యూరిన్ ద్వారా బయటకు వస్తాయి. ఎప్పుడైతే యూరిన్ ద్వారా బయటకు వస్తాయి మన యూరిన్లో ఆ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందో, సో మనకు సొల్యూట్ సాల్వెంట్ అంటాం అనమాట. సొల్యూట్ అంటే కరిగించుకునేది, సో వాటర్ అనేది సొల్యూట్ అనమాట. సో వాటర్ అనేది సాల్వెంట్ అనమాట. దాంట్లో సొల్యూట్ వచ్చి మనం వేసే మినరల్స్ అనమాట. సో ఎప్పుడైతే దీంట్లో ఇంబ్యాలెన్స్ వస్తుందో, ఎప్పుడైతే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుందో దాన్ని హైపర్టానిక్ సొల్యూషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే హైపర్టానిసిటీ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ప్రిసిపిటేట్ అవుతాయి. ప్రిసిపిటేట్ అంటే అన్నీ ఒక దగ్గరికి చేరి ఒక గడ్డలాగా ఫామ్ కావడము, లేకపోతే ఒక శాండ్ లాగా ఫామ్ అయ్యి అది స్లోగా అది స్టోన్ లాగా మారుతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సరే, రైట్. సో స్టోన్ ఫామ్ అయినప్పుడు మనకు చాలా సిమ్టమ్స్ చూస్తుంటామండి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎవరికన్నా అంటే ఏసిమ్టమాటిక్. చాలామంది మన దగ్గరికి వచ్చేది ఏంటంటే ఏదో వేరే టెస్ట్ కోసము వెళ్తారు, అప్పుడు స్టోన్ అనేది బయటపడుతుంది. సో దాన్ని ఏసిమ్టమాటిక్ అంటా ఉంటారు. ఏసిమ్టమాటిక్ కూడా ఒక సిమ్టమ్. నెక్స్ట్ వీళ్ళలో చూసేది ఏంటంటే ఫ్లాంక్ పెయిన్ అంటే మన బ్యాక్ సైడ్ మన థొరాసిక్ కేజ్ ఉంటుంది కదా, మన రిబ్ కేజ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి పెయిన్ వచ్చింది ఏంటంటే డిఫరెంట్ టైప్ రేడియేషన్ ఉంటుంది. ఒకరికి పైకి వెళ్తుంది, ఒకరికి ముందుకు వస్తుంది, ఒకరికి థైస్లోకి వెళ్తుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్. దీంతో పాటు నాజియా అంటాం అనమాట, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్లు. అదేవిధంగా కొంతమందికి వామిటింగ్స్ కావడము, పాలియూరియా అంటాం, ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడము. కొంతమందికి ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట, అంటే ఒక్కసారి యూరిన్ వస్తే కంపల్సరీ వెళ్ళాలి, లేదంటే బట్టల్లో అయిపోతుంది అది. అదేవిధంగా అర్జెన్సీ అంటాం అనమాట. సో బాత్రూమ్ వెళ్ళే లోపల యూరిన్ బయటికి రావడము. ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్లో. ఇవన్నీ కూడా స్టోన్స్ ఫామ్ అయితే వచ్చే సంకేతాలు. స్టోన్స్ ఫామ్ అయితే ఆ పెయిన్ వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా హెమటూరియా అంటాం. ఒక్కొక్కసారి స్టోన్ ఏం చేస్తుందంటే ఆక్సలేట్ స్టోన్స్ అనేవి చాలా రఫ్గా ఉంటాయి. అది యూరినరీ బ్లాడర్ని కానీ లేకపోతే కిడ్నీలో ఎక్కడన్నా దాన్ని కట్ చేసి అక్కడి నుంచి బ్లడ్ రావడము. సో టాకీకార్డియా అంటాం అనమాట, హార్ట్ రేట్ ఎక్కువ పెరగడము, ఫీవర్ రావడము. ఇవన్నీ లేటర్ స్టేజెస్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు రావడము. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కిడ్నీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే కిడ్నీ దెబ్బతింటుందో పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటామాట. ఎస్పెషల్లీ పొద్దున లేచిన వెంటనే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా, పొద్దున లేచిన వెంటనే వస్తే సో కిడ్నీ డిసీజ్ని సస్పెక్ట్ చేస్తారు అనమాట. అదేవిధంగా కాళ్ళు చేతుల పైన మొత్తము స్వెల్లింగ్ రావడము, పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అంటారంట. మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఏంటంటే గుంత పడుతుంది. సో దాన్ని పిట్టింగ్ ఎడిమా అంటారు, ఆ ఎడిమా. సో ఎస్పెషల్లీ ఫేషియల్ పఫీనెస్ ఉందంటే ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది కిడ్నీ డిజార్డర్స్. దాంట్లో మనకు కిడ్నీ స్టోన్ అనేది కూడా వన్ ఆఫ్ ది డిజార్డర్ అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే పఫీనెస్ వచ్చిందో అప్పుడు ఏంటంటే మీ కిడ్నీ దెబ్బతినడం స్టార్ట్ అయిపోయింది. సో మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, అయితే ఎలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎస్పెషల్లీ అంటే కిడ్నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోవడానికి? రైట్. సో మామూలుగా ఏంటంటే మీరు ఎక్కువ నడవడం వల్ల, లేదంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల అప్పుడప్పుడు బ్యాక్లో పెయిన్ వస్తుంటుంది.
ఈ పెయిన్ కనుక మీరు రెస్ట్ తీసుకున్నాక కూడా 2 వీక్స్ వరకు తగ్గలేదు అంటే మీరు ఇమ్మీడియట్గా సస్పెక్ట్ చేయాలన్నమాట కిడ్నీ స్టోన్ ఉంది. సో ఎస్పెషల్లీ ఈ స్టోన్ అనేది, ఈ పెయిన్ అనేది మీకు కిందికి రావడం కానీ, రేడియేటింగ్ పెయిన్ అంటాం అనమాట, ముందుకు రావడం కానీ పైకి పోవడం కానీ, దీంతోపాటు ఎక్కువ మీకు ఫీవర్ వచ్చినా, లేకపోతే టాకీకార్డియా అంటారు, హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించినా, వామిటింగ్ ఉన్నా, నాజియా ఉన్నా, అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్లున్నా, లేకపోతే వామిటింగ్స్ వచ్చినా, ఇవన్నీ చూస్తే ఇవి ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. సో కిడ్నీ స్టోన్ అని. ఓకే. సో ఇప్పుడు అంటే ఇది ఏజ్ తోటి సంబంధం ఉందా, లేకపోతే ఏ వయసు వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉందా? రైట్. సో నార్మల్గా దీనికైతే ఏజ్తో సంబంధం లేదండి, ఏ ఏజ్లో వాళ్ళకన్నా రావచ్చు. సో ఎస్పెషల్లీ ఎవరికి వస్తుందంటే మిడిల్ ఏజ్డ్ మెన్, విమెన్ కంటే మిడిల్ ఏజ్డ్ మెన్కి ఎక్కువ వస్తుంది. రీజన్ ఏంటి అంటే, సో మెన్ మోర్ అవుట్డోర్లో ఉంటారనమాట. ఎప్పుడైతే అవుట్డోర్లో ఉంటారో వీళ్ళకి ఏంటంటే డీహైడ్రేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బాడీలో లో ఫ్లూయిడ్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎస్పెషల్లీ మనం చూసే కేసెస్ అన్ని, సో ఒక 10 మెంబర్స్ వస్తే 6 to 7 మెంబర్స్ మెన్ ఉంటారు, ఒక 3 మెంబర్స్ విమెన్ ఉంటారు అనమాట. ఇట్ అఫెక్ట్స్ మోస్ట్లీ మిడిల్ ఏజ్ మెన్ హూ ఆర్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజీఎఫ్ఆర్ అని ఒక టెస్ట్ ఉంది, రైట్? అంటే అది కిడ్నీస్కి సంబంధించింది. సో దానికి అంటే స్టోన్స్ ఫామ్ అవడానికి దానికి ఏమైనా రిలేషన్ ఉందా? అది అంటే దాని రీడింగ్ ఎలా వస్తే స్టోన్స్ కూడా ఉన్నాయనేమో అని సస్పెక్ట్ చేయొచ్చు అంటారు. సో ఈజీఎఫ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఈజీఎఫ్ఆర్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుందంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో. సో ఇనీషియల్గా మనకి ఏమవుతుందంటే మన కిడ్నీ దెబ్బతినది అనమాట. ఎప్పుడైతే ఈ స్టోన్ ఎక్కడన్నా అడ్డుపడి, సో స్టోన్ అడ్డుపడిందంటే ఏమవుతుంది, మన యూరిన్ రావాల్సిందంతా అక్కడనే ఆగిపోతుంది అనమాట. యూరిన్ అంతా ఆగిపోయి ఈ యూరిన్ బయటికి రావాల్సింది రివర్స్ వెళ్తుంది, కిడ్నీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే కిడ్నీలోకి వెళ్తుందో హైడ్రోనెఫ్రోసిస్ అంటాం అనమాట. ఎప్పుడైతే హైడ్రోనెఫ్రోసిస్ వస్తుందో కిడ్నీ దెబ్బతింటుంది. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు ఏమంటే స్లోగా దాని ఫంక్షన్ పోతుంది అనమాట. కిడ్నీ ఫంక్షన్ ఏంటి, మనము ఇది చేయడం, సో వాటర్ని బయటికి పంపించడం. సో యూరిన్ ద్వారా మన ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయో దీన్నంతా బయటికి పంపించడం. ఎప్పుడైతే ఇది బయటికి పంపించకుండా బ్లడ్లో అలానే పెడుతుందో కిడ్నీ డ్యామేజ్ అంటాం. దాన్ని ఏకేడి కానీ సికేడి అంటాం, అక్యూట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ అంటాం. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే కిడ్నీ ఎంతవరకు దెబ్బతినింది అని టెస్ట్ చేయడానికి, ఎంత కిడ్నీ పనిచేస్తుంది, ఎంత దెబ్బతినింది, అదేవిధంగా పేషెంట్కి ఏమన్నా డయాలసిస్ అనేది అవసరమా అని డిటర్మైన్ చేసినప్పుడు కిడ్నీ ఎంత % పనిచేస్తుంది అని టెస్ట్ చేయాలనుకున్న అడ్వాన్స్డ్ కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఈజీఎఫ్ఆర్ అనే ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టోన్స్ అనేది ఐదర్ కిడ్నీస్లో ఉన్నట్టే యూరినరీ బ్లాడర్లో కూడా వస్తాయి, మూత్రాశయంలో కూడా రాళ్ళు. అంటే ఇవి అక్కడే ఫామ్ అవుతాయా, లేకపోతే కిడ్నీల్లో తయారైనవే మూత్రనాళాల ద్వారా దీనిలోకి వస్తాయంటారు? రెండు కరెక్టే అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సో ఏదైతే కిడ్నీ నుంచి ఫామ్ అవుతుందో అది కిడ్నీ నుంచి మనము పెల్విస్ అంటాం అనమాట, పెల్విస్లోకి వస్తుంది. పెల్విస్ నుంచి యురేటర్ అంటాం అనమాట, యురేటర్లోకి వస్తుంది. యురేటర్లో నుంచి బ్లాడర్లో పడుతుంది. ఒక్కొక్కసారి బ్లాడర్లో పడిన తర్వాత అక్కడ స్టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టోన్. సెకండ్ కైండ్ ఆఫ్ స్టోన్ ఏంటంటే, ఎక్కువ ఎస్పెషల్లీ విమెన్ వీళ్ళు ఏం చేస్తారంటే యూరిన్ పోకుండా అలానే ఉండడము, లేకపోతే రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాం. వీళ్ళలో ఏమవుతుందంటే, వీళ్ళలో స్టోన్స్ అనేది యూరినరీ బ్లాడర్లోనే ఫామ్ అవుతాయి. సో కిడ్నీలోంచి ఇక్కడికి రాకుండా యూరినరీ బ్లాడర్లోనే ఫామ్ అవుతాయి. సో దీన్ని బ్లాడర్ స్టోన్స్ అంటాం అనమాట. బ్లాడర్ స్టోన్ క్యాన్ బి ఎయిదర్ ప్రైమరీ, అంటే బ్లాడర్లోనే ఫామ్ అయినా, లేకపోతే సెకండరీ, అంటే కిడ్నీలో ఫామ్ అయ్యి బ్లాడర్లోకి వచ్చి అక్కడ ఇంప్రూవ్ అయినా కూడా మనం రెండు టైప్ ఆఫ్ కేసెస్ మనం చూస్తాం. ఓకే. అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు, ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు యూరిన్. సో ఎంత ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తే అంత మంచిది, అంటే ఫిజియలాజికల్ కండిషన్లో. మళ్ళీ ప్యాథలాజికల్ కండిషన్లో డయాబెటీస్ ఉంది, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది వేరే. నార్మల్గా రెగ్యులర్గా యూరిన్ పోవాలి, మంచిగా వాటర్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ విమెన్ ఏం చేయాలంటే, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే చిన్న మంటనే కదా, ఏదో నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, మంట ఎక్కువైనప్పుడు అంతా నేను ఏదో యాంటీబయాటిక్ వాడతాను, నువ్వు తగ్గిపోతుంది అనకుండా. సో మీకు కానీ ఈ ప్రాబ్లం ఉంటే ఎస్పెషల్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళండి. అదేవిధంగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో మీకు కన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అవుతుంటాయి, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్కి. మన దగ్గర ఒక కేసు వచ్చిందనమాట, ఒక ఆమె, సో మిడిల్ ఏజ్ అరౌండ్ 55 years అలా ఉంటాయి. మనకు తెలుగు ఆమెనే, కాకపోతే వీళ్ళందరూ వెళ్ళి కల్కట్టాలోనే ఎక్కడో సెటిల్ అయ్యారు, ఏదో డ్యామ్ కట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి, సో అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఉండిపోయారు అనమాట. అంటే
ఆమెను చూస్తే తెలుగు ఆమెలా ఉన్న సేమ్ ఒక అంటే అక్కడ నార్త్ అలవాటు ఇండియన్ లాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఆమె పక్కా విజయవాడ తెలుగు అనమాట ఆమె. ఓకే. సో ఆమె మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చింది. ఆమెకి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి, సో ఆమె పెళ్లి చేసుకొని ఆమె అత్త వాళ్ళ ఇంటికి అడుగుపెట్టిన రోజు నుంచి ఆమె కంటిన్యూస్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, అసలు యూరినరీ ఇన్ఫెక్షన్ లేని రోజంటూ లేదనమాట. అంత సివియర్ ఇన్ఫెక్షన్, మంట, దానికి ఆమెకు తీసుకొని ట్రీట్మెంట్ లేదు, తిరగని డాక్టర్ లేరు. సో అటువంటి కేసు కూడా మనము చాలా ఈజీగా హ్యాండిల్ చేసాం. వితిన్ 3 months ఆమెకి ఏమైందంటే నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఇంకా జీవితంలో రాలేదు. ఇప్పటికి 4-5 years ఆయన ట్రీట్ చేసి ఆమె రెగ్యులర్గా మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంతవరకు ఆమె హ్యాపీగా ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ విమెన్లో కానీ రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే చాలా డేంజరస్ అది. సో మీ కిడ్నీని దెబ్బతీయచ్చు, లేకపోతే సివియర్ సెప్సిస్లోకి వెళ్ళచ్చు. సో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఇటువంటి వాటికి కూడా. ఓకే. అయితే ఇప్పుడు జెంట్స్లో చూస్తే ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు యురేట్రా, దాంతోపాటు ప్రోస్టేట్ గ్లాండ్ కూడా ఉంటుంది. అదేమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా, లేకపోతే దానికి సంబంధం లేదా? లేదండి. ఎందుకంటే సో మనకు స్టోన్ అనేది ఒక సైజు ఉందనుకోండి. నార్మల్గా మనము అబౌవ్ 10 millimeters ఉంటే ఏమంటే దాన్ని సర్జరీ వెళ్ళాలి అంటాం అనమాట. అలోపతి వాళ్ళు, హోమియోపతి వాళ్ళు. హోమియోపతిలో దాన్ని అబౌవ్ 10 mm కూడా తగ్గియచ్చు. సో మనకు ఎప్పుడైతే ఈ యూరినరీ బ్లాడర్ వచ్చే యూరిన్ వచ్చే సీక్వెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ కిడ్నీలో వస్తుంది, కిడ్నీలోంచి యురేటర్లోకి వస్తుంది, యురేటర్లో నుంచి బ్లాడర్లోకి వస్తుంది అనమాట. సో ఈ బ్లాడర్ నుంచి ఈ బ్లాడర్ నుంచి యురేటర్కి, అంటే యురేటర్ నుంచి బ్లాడర్కి వచ్చే ప్లేస్లో దాన్ని మనం ఏమంటామంటే యురెట్రోవెస్కులర్ జంక్షన్ అంట అనమాట. ఈ జంక్షన్ అన్నిటికంటే నారోయెస్ట్ పార్ట్, అంటే చాలా తిన్నుగా ఉన్న పార్ట్. ఎప్పుడన్నా స్టోన్ ఇరుక్కుంది అంటే ఈ పార్ట్లోనే ఎక్కువ ఇరుక్కుంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ పార్ట్లో నుంచి ఇరుక్కోకుండా బయటకు వచ్చింది అనుకోండి, సో అది మన బ్లాడర్లో నుంచి, మన ప్రోస్టేట్ గ్లాండ్లోంచి, యురెత్రా నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో మన ప్రోస్టేట్ గ్లాండ్లో పోయి ఈ స్టోన్ ఇరుక్కునే ఛాన్సెస్ అసలు ఉండవు అనమాట. ఉన్నా కూడా చాలా తక్కువ. సో మనకి ఎప్పుడు ఇరుక్కున్నా కూడా ఏమవుతుందంటే ఈ యురెట్రోవెస్కులర్ జంక్షన్లోనే ఇరుక్కుంటుంది. ఈవెన్ ఆ యురెట్రోవెస్కులర్ జంక్షన్లో ఇరుక్కుంటే అలోపతిలో ఏంటంటే నో ట్రీట్మెంట్, ఓన్లీ సర్జరీ. సో ప్రోబ్ పెట్టి దాన్ని బ్రేక్ చేయడం, బయటికి తీయడం. కానీ ఈవెన్ హోమియోపతిలో చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఆ యురెట్రోవెస్కులర్ జంక్షన్లో మనకి ఏంటంటే చిన్న మజిల్ ఉంటుంది, ఒక సర్క్యులర్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్స్ని కొంచెం రిలాక్స్ చేసే మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. సో ఈవెన్ మీకు ఎప్పుడైనా కానీ యురెట్రోవెస్కులర్ జంక్షన్లో మీకు స్టోన్ ఇరుక్కునింది, మీరు వెంటనే సర్జరీ చేయించుకోవాలి, లేదంటే పెయిన్ వచ్చిందంటే మీకు సర్జరీ చేయించుకునే టైం ఎంతవరకు ఉంది? 1 day తీసుకుంటారా, 2 days తీసుకుంటారా? ఆ టైంలో హోమియోపతి వాడండి. హై ఛాన్స్ దట్ మీకు సర్జరీ వరకు పోకుండా అది బయటకు వచ్చేసింది. నేను చాలా కేసెస్ ట్రీట్ చేశాను. అది ఏంటంటే, సార్ యురెట్రోవెస్కులర్ జంక్షన్లో ఇప్పుడు ఇరుక్కునింది, వెంటనే సర్జరీ చేయాలంటున్నారు. ఒకటే క్వశ్చన్ అడుగుతామన్నమాట, సార్ ఎప్పుడు సర్జరీ చేయించుకుంటున్నారు? రేపో ఎల్లుండో లేకపోతే 2 days తర్వాత చెప్తారంట. ఈ మందు వాడండి హోమియోపతిలో. అవుట్ ఆఫ్ 100 cases, మోస్ట్లీ 95% ఆఫ్ ది కేసెస్కి ఆ యురెట్రోవెస్కులర్ జంక్షన్లో ఇరుక్కున్న స్టోన్కి బ్లాడర్లో మనము సర్జరీ వరకు పోకుండా ట్రీట్ చేసి చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే. అసలు అది అక్కడ స్టక్ అయిందనే విషయం ఎలా తెలుస్తుంది అంటారు? ఏ టెస్ట్లో తెలుస్తుంది? రైట్. సో అక్కడ స్టక్ అయితే వీళ్ళకి ఏమవుతుందంటే, సో సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. పెయిన్ రావడంతో పాటు వీళ్ళకి ఏంటంటే యూరిన్ అనేది అంతగా ఫ్రీక్వెంట్గా రాదు. సో ఎప్పుడైతే యూరిన్ ఫ్రీక్వెంట్గా రాకుండా బాగా పెయిన్ వస్తుందో, సో అక్కడ ఏమవుతుందంటే హైడ్రోనెఫ్రోసిస్ అంటాం అనమాట. ఈ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ తీయించుకోమంటాం. ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ తీయించుకుంటారో అల్ట్రాసౌండ్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది స్టోన్ అనేది అక్కడ ఇరుక్కునింది అని. ఓకే. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ 5-6 రకాల స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్పారు. అయితే వీటిలో ఏ దానికన్నా సర్జరీ అవసరం పడుతుందా? సర్జరీ ద్వారానే తొలగిస్తారా, లేదా హోమియోలోనే అన్నిటికీ కూడా కరిగేందుకు అవకాశం ఉందా? రైట్. సో ఏ టైప్ ఆఫ్ స్టోన్ అయినా హోమియోపతిలో ట్రీట్మెంట్ అవుతుందండి. సో మనం ఇందాక చూసుకున్నట్లు ఒక్కొక్క స్టోన్ ఫామ్ కావడానికి ఒక్కొక్క రీజన్ ఉంది. హోమియోపతిలో ఏం చేస్తామంటే ఆ రీజన్ని, ఆ బేస్ని ట్రీట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. క్యూర్ కావడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఎప్పుడైతే మనము ఆ స్టాగ్హార్న్ అనుకుని చెప్పాం కదా, స్టాగ్హార్న్ టైప్ ఆఫ్ స్టోన్, ఈ స్టోన్ ఏమవుతుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ స్మూత్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కిడ్నీలో ఉన్నప్పుడు పెయిన్ రాదు. పెయిన్ రాకపోయేసరికి ఆ కిడ్నీలో చాలా పెరిగిపోతుంది అనమాట. వీళ్ళకు పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైంకి ఏమవుతుందంటే ఆల్రెడీ కిడ్నీ అంతా డ్యామేజ్ అయిపోయి కిడ్నీ మొత్తం స్టోన్తో నిండిపోయి, సో ఆ స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్లో తప్పితే ఇంకా మిగిలిన ఏ స్టేజ్లో అయినా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ వరకు పోనవసరం లేదు.
మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనం స్టోన్ బ్రేక్ చేయడము, సర్జరీ చేయడం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 mm స్టోన్ ఉందనుకోండి, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు, 3 to 4 monthsలో ఏమవుతుందంటే 10 mmకి వస్తుంది. మళ్ళీ కంటిన్యూ చేశారు, మళ్ళీ 5 mmకి వస్తుంది. అలా స్లోగా తగ్గిపోయి కొంతమందిలో ఏమవుతుందంటే 3 mm 4 mm బిలో 10 mm ఉన్న వాళ్ళకి కూడా యురెత్రాల నుంచి స్టోన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు అలోపతిలో తీసుకుంటే ఈ అన్ని రకాల స్టోన్స్లో అన్ని సర్జరీకి దారి తీస్తాయా, లేదా కొన్నిటిని మందులతో కానీ అలా క్యూర్ చేయడానికి అవకాశం ఉందా? రైట్. సో వీళ్ళు అలోపతి వాళ్ళు చేసేది ఒకటే అండి, సింపుల్. స్టోన్ అని ఎప్పుడైతే మీకు పెయిన్ లేదు అని, స్టోన్ ఉంది కానీ పెయిన్ లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఏం అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, ఏం పట్టించుకోవద్దండి, మీ పని మీరు చేసుకోండి అంటారు. సో ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్టేజ్లో మెడిసిన్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే స్టోన్ పెరిగిపోయి పెయిన్ వస్తుందో వాళ్ళు తీసుకొని వచ్చి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసినప్పుడు తర్వాత కూడా వాళ్ళు అదే చెప్తారు, ఇంకేం పర్వాలేదు వదిలేసేయండి, చిన్న చిన్న వేరే కొన్ని స్టోన్స్ ఉన్నాయి అవి వదిలేసేయండి అంట. సో ఇవి మళ్ళీ వస్తాయి. ఇదేంటంటే ఒక రొటీన్. మన దగ్గర వచ్చిన కేసెస్ ఎలా ఉంటాయంటే ఒక 5-6 times సర్జరీ పైన సర్జరీ, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 15 years 5-6 times సర్జరీ అయిన వాళ్ళు కూడా చాలామంది వస్తారన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే హోమియోపతిలో మనం ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీనే తీసేయచ్చు వాళ్ళ బాడీలో నుంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీ ఇన్ని రకాల హోమియో సెంటర్స్ ఉన్నాయి, మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. సో వీటి అన్నిటినీ వదిలిపెట్టి ఫిడికస్కే ఎందుకు రావాలి అది చెప్పండి. రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. సో మేము యాక్చువల్గా నేను నా BHMS అంటే హోమియోపతి 2008లో కంప్లీట్ అయింది. ఓకే. 2008లో కంప్లీట్ అయిన తర్వాత 2000 అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మొత్తం ట్రీట్మెంట్ చేసేవాడిని. సో 2008 ఆ టైంలో ఏమైందంటే, అంతగా హోమియోపతిలో ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్ లేదు, ఉత్త ప్లాసిబో డమ్మీ డ్రగ్ అని ఒక కాన్సెప్ట్ ఉండేదన్నమాట. సో 2008కి ఇంకా ప్రూవ్ కాలేదు. 2010లో మనకు జయేష్ బల్లారి అనే ఒక సైంటిస్ట్, అంటే IIT ముంబై, ఆయన కెమికల్ ఇంజనీర్ అనమాట. ఆయన హోమియోపతి మెడిసిన్లో, హోమియోపతి డ్రగ్లో మెడిసిన్ ఉంటుంది అని చూపించారంట, నానో పార్టికల్స్ రూపంలో ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే హోమియోపతి పైన ఇంట్రెస్ట్ పెరిగి నేను యూకేలో ఉండేవాడిని అనమాట. అప్పుడు యూకే నుంచి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏమైంది అంటే, చాలా ఈ ఏదైతే కొన్ని రోజులు ఒక 2-3 years నేను మిస్ అయ్యానో, ఇక్కడ చాలా కార్పొరేట్ కంపెనీస్ వచ్చాయన్నమాట హోమియోపతిలో. సో తర్వాత నేను కూడా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ పేషెంట్స్ వెళ్ళి కలిసాను అనమాట. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళలో ఏం చేస్తున్నారంటే, మెయిన్గా ఫస్ట్ మనం చూసింది ఏంటంటే పర్సనల్ టచ్ అనేది ఉండట్లేదు. సో ఏదైనా ఒక కార్పొరేట్ హోమియోపతి క్లినిక్కి వెళ్ళారంటే కాల్ చేశారనుకోండి, మీ పేరు డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు. మళ్ళీ వచ్చారంటే అక్కడ మళ్ళీ ఎవరో ఆ పర్సన్స్ చేంజ్, డాక్టర్ చేంజ్, వీళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు ఆ హాస్పిటల్కి వస్తున్నారని ఎవరికీ తెలియదు అనమాట. అంటే ఆ పర్సనల్ కేర్, ఆ పర్సనల్ టచ్ అనేది పోయింది. ఎవ్రీ టైం పేషెంట్ ఏంటంటే మళ్ళీ కొత్త డాక్టర్ లాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆయన కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ తీసుకోవడం, మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రీట్ చేయడం. సో దీన్ని బ్రేక్ చేసామన్నమాట. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సనల్ కేర్. ఎవరన్నా పేషెంట్ వస్తే మన దగ్గరికి ప్రతి ఒక్కరు స్టాఫ్ ఐడెంటిఫై చేయాలి. మన దగ్గర అట్రేషన్ తక్కువ ఉంటుందన్నమాట. సో మన దగ్గరకు డాక్టర్లు వస్తే మనం తీసుకునేదే హై క్వాలిటీ డాక్టర్స్ని తీసుకుంటాము, హై క్వాలిటీ స్టాఫ్ని తీసుకుంటాం. సో వాళ్ళ పేమెంట్స్ కూడా మనం హైగా ఇస్తాం కాబట్టి వాళ్ళు ఏంటంటే మనల్ని వదిలిపోరు అనమాట. సో ఆ పర్సనల్ ర్యాపో అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ కేర్ అనేది తీసుకుంటాం అనమాట, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. చాలామంది ఏం చేస్తారంటే సగం పేషెంట్లకు చెప్తారు, సగం చెప్పరు. ఎందుకంటే మొత్తం చెప్తే వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరేమో. సో మన దగ్గర అలా ఉండదన్నమాట. సో చాలా డిసీజెస్ హోమియోపతిలో ట్రీట్ అయితే, కొన్ని డిసీజెస్ ట్రీట్ అయ్యేవి కంపల్సరీ ట్రీట్ అవుతాయని చెప్తాం, దాని సక్సెస్ రేట్ కూడా చెప్తాం, డెసిషన్ వాళ్ళకి వదిలేస్తాం అనమాట. అంటే అంతేగాని మీకు కంపల్సరీ ట్రీట్మెంట్ అయిపోతుంది, 100% తగ్గిపోతుంది, సో హోమియోపతి అంటేనే కంప్లీట్ క్యూర్ అయిపోవడము, అంటే మాయం వేసినట్టు మీ డిసీజ్ అంతా పోవడం, అలా కాకుండా ట్రూత్ అనమాట. అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అది మన సెకండ్ ప్రిన్సిపల్. మనం కంప్లీట్గా ఉన్నట్లు చెప్పడం అనేది మన సెకండ్. అంటే ఇప్పుడు ఇంతకాలం పడుతుంది, మీకున్న సమస్య ట్రీట్ అవ్వడానికి ఇంతకాలం పడుతుంది, అది కూడా చెప్తారా మీరు? కంప్లీట్గా చెప్తాం, డ్యూరేషన్ చెప్తాము, ప్రాబబిలిటీ చెప్తాం. సో డిఫరెంట్ డిసీజెస్ డిఫరెంట్ అనమాట. మన దగ్గరికి లాస్ట్ టైం ఒక కేసు వచ్చింది, ఏంటంటే సోరియాసిస్ కేసు. సోరియాసిస్లో మనం ఏం చేస్తాం, 95% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. ఆ కేసు సక్సెస్ అయింది. సక్సెస్ అయిన వెంటనే ఆయన
వాళ్ళ వైఫ్ని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళ వైఫ్ని పిలుచుకొని వస్తే ఏంటంటే విటిలిగోకి మనకు 95% సక్సెస్ రేట్ ఉండదు, 50% సక్సెస్ రేట్. సో వాళ్ళు డిసప్పాయింటెడ్గా అయ్యారు. సో సార్ మీ దగ్గర ఇంత తగ్గింది అనుకొని వస్తే మీరేంటి సార్ 50% అంటారు. సో మనం ట్రాన్స్పరెంట్గా ఉంటాం. ఇంకొకరు ఏంటంటే మన మెయిల్ పాటర్న్ బ్యాలెన్స్ అంటారు అన్నమాట. అంటే ఇక్కడ హెయిర్ పోవడము, లేకపోతే బట్టెక్స్లో పోవడం, బట్టతల అంటారు కదా, బట్టతలలో మనకు 1 or 2% సక్సెస్ రేట్ అంతే హోమియోపతిలో. చాలామంది హోమియోపతి అడ్వర్టైజ్మెంట్లు చూడండి, మేము మీ బట్టతలను తీసేస్తామంటారు. అది ఇంపాసిబుల్. మన దగ్గరికి వచ్చేది ఏంటంటే చాలామంది ఆ అడ్వర్టైజ్మెంట్లు వేరే ఎక్కడ చూసి కూడా వస్తారు మన దగ్గర. సార్ వాళ్ళు ఇస్తున్నారు, మీ దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకుని వద్దండి, దీనికి అలోపతిలోనే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో మినాక్సిడిల్, ఫినెస్ట్రైడ్ అండ్ డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ వాడండి అని మనం క్లియర్ కట్గా చెప్పేస్తాం అన్నమాట. సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మన సెకండ్ ప్రిన్సిపల్. మన థర్డ్ ప్రిన్సిపల్ వచ్చి హయ్యెస్ట్ సక్సెస్ రేట్. మనం ఏ హోమియోపతి హాస్పిటల్తో కంపేర్ చేసినా మన దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం యూజ్ చేసే మెడిసిన్స్ కానీ, అంటే మెడిసిన్ ఫ్యాక్టర్స్, వరల్డ్లో టాప్ మెడిసిన్స్ ఏవి ఉన్నాయో, టాప్ బెస్ట్ మెడిసిన్స్ అవే యూజ్ చేస్తాం. అదేవిధంగా మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ, మన దగ్గర ఉన్న ఫార్మసిస్టులు కానీ, వాళ్ళ ఫీల్డ్లో టాప్గా ఉన్నవాళ్ళు, అంటే మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, చాలా కాస్ట్లీ డాక్టర్స్ని, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ని మనం పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి సో మన దగ్గర సక్సెస్ రేట్ కూడా హై ఉంటుంది అన్నమాట. మెయిన్గా 3 things. ఒకటి పర్సనల్ కేర్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, తర్వాత హై క్వాలిటీ డాక్టర్స్. సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం వల్లనే చాలామంది ఫిడికస్ హోమియోపతికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. సో చూసారు కదా, కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఏ చిన్న పెయిన్ వచ్చినా, లేదా వేరే సమస్య కోసం మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు టెస్ట్లో దొరికిన మీకు ఒక స్టోన్ ఉందనే విషయం తెలిసినా కూడా వెంటనే హోమియోకి వెళ్ళండి. ఫిడికస్ హోమియోలో మీకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవి కూడా బాగా జరుగుతాయి. అండ్ కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీతో ఉన్న ట్రీట్మెంట్ మీకు అందుబాటులో ఉంది. అట్లా ఎలోపతికి వెళ్ళి సర్జరీలతో అవస్థ పడకుండా హోమియో ద్వారా మీరు కూల్గా తగ్గించుకోవచ్చు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.